పట్టుమని నెల రోజులు కూడా లేదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్ణయించడానికి. ఈ 30 రోజులు 3 పూటలు మనం కష్టపడి పనిచేయాలి. చంద్రబాబు కోసం మాత్రమే కాదు, మనం కష్టపడాల్సింది ఈ రాష్ట్రం కోసం కూడా. మన కుటుంబంలాగే కోట్లాది కుటుంబాలకు మంచి భవిష్యత్తును ఇవ్వడం కోసం, ఆ నలుగురిలో మన కుటుంబము ఉండడం కోసం మంచి పాలన రావాలి. మంచి పాలన రావాలంటే మంచి నాయకుడు కావాలి. అందుకోసం ప్రజలను మనం ఆలోచింపచేయాలి. అందుకే అంటున్నాం, సమయం లేదు మిత్రమా. తమ్ముళ్ళు సమరానికి సిద్ధమా? విజయం కళ్ల ముందు కనిపిస్తుండడంతో పసుపు దళాల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. సమరోత్సాహం సై సై అంటోంది. ఎన్నికలకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సమర శంఖం పూరించింది. ఇక నుంచి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాలని నిర్ణయించింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఇంకా నెలలు కాదు వ్యవధి మనకి ఉన్నది, కేవలం రోజులు మాత్రమే. ముంచుకొచ్చాయి ఎన్నికలు. ముసుగులు వేసుకుని ముసురుకుంటున్న మోకలను చెల్లాచెదురు చేయడానికి తెలుగు తమ్ముళ్లు సిద్ధమేనా? సమరానికి సయ్యా? వార్ వన్ సైడ్ అవ్వాలి. ఏపీ వైపు న్యాయం ఉంది, మన వైపు ధర్మం ఉంది. విజయం మనకి రాసి పెట్టుంది. అయినా అలక్ష్యం తగదు. ఏ క్షణాన ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. కేడర్లో సమరోత్సాహం పెళ్లుబుకుతోంది. ఈ ఎలక్షన్ తెలుగుదేశం కార్యకర్తల కోసం మాత్రమే కాదు, జనం కోసం, భవిష్యత్తు కోసం, జీవితాల కోసం, రేపటి కోసం. ఓ పక్కన ఏపీ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుంటే, అభివృద్ధిలో దగద్దగాయమానంగా వెలుగుతూ ఉంటే, సగంలో వేరొకడి చేతిలో పెట్టినట్టయితే ఈ రాష్ట్రం వెలవలపోకూడదని ఈ ఆరాటమంతా. పట్టిసీమలు, పోలవరాలు వచ్చి డెల్టాలు పరవళ్లు తొక్కుతుంటే వాటిని ఆపే ప్రయత్నాలు చేసేవాళ్ల మరలా రాకుండా ఉండడం కోసం ఈ సమరం మనకి. రాజధాని లేదు, ఆదాయం లేదు, పాతాళంలా కనిపించే రెవెన్యూ లోటుంది, చేతిలో చిల్లి గవ్వలేదు. ఏపీని కట్టు బట్టలతో సముద్రం ఒడ్డిన ఇసుక పరల్లో వదిలేసింది కేంద్రం. భవిష్యత్తు ఏంటో తెలియదు. 60 ఏళ్ల కుశల ప్రయాణం తర్వాత మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టాలన్న ఆలోచనతోనే గుండె చేరువైపోతున్న సమయంలో దొరికిన ధైర్యం, చిక్కిన స్థైర్యం చంద్రబాబు. వాస్తవం ఇదే, వర్తమానం ఇదే, భవిష్యత్తు కూడా ఇదే. దిక్కు దివాణం లేని రాష్ట్రంలో దుక్కి దున్నడం మొదలైపోయింది. జనం మనసుల్లో ఆలోచనల విత్తుజల్లి మొక్కలు పెంచి వృక్షాలుగా మలచడమే మిగిలింది. అందుకే తెలుగు తమ్ముళ్ళు సమరానికి సిద్ధమా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.